Hi friends and students, parents, ఎలా ఉన్నారు? So the point is, అసలు why Karnataka colleges are top? మీకు ఆ తెలుగులో టైటిల్ ఏం పెట్టానో చూసారా? ఏపీ తెలంగాణ ఎంసెట్ కాలేజెస్ కన్నా తోపు కాలేజెస్లో మనము సీటు చాలా ఈజీగా ఎలా తెచ్చుకోవాలి ఆర్ ఎలా తెచ్చుకోవచ్చు. అసలు ఎందుకు కర్ణాటక కాలేజెస్ ఆర్ సో టాప్, అదే తోపు. మీ మాటల్లో చెప్పుకోవాలంటే కర్ణాటక కాలేజ్ అసలు ఎందుకు తోపు అనే దాని గురించి లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ద రీజన్ ఈజ్, ఇఫ్ యూ టేక్ ఎనీ టాప్ 20 ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ఇండియా, టాప్ 20 ప్రైవేట్ కాలేజెస్ తీసుకుంటే అందులో 3 ఆర్ ఫ్రమ్ కర్ణాటక. వావ్, సూపర్ కదా, 3 ఆర్ ఫ్రమ్ కర్ణాటక. వండర్ఫుల్ పాయింట్ అది. రెండోది, ఇండియాస్ హైటీ హబ్ అంటారు, మీకు తెలుసో లేదో బెంగళూరుని. ఇండియాస్ హైటీ హబ్ అంటారు బెంగళూరుని. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. అండ్ యాక్సెస్ టు హైయెస్ట్ పేయింగ్ జాబ్స్. అఫ్ కోర్స్ మనం చదువుకునేదే మెజారిటీ, ఏదో ఒకళ్ళిద్దరు సిల్వర్ స్పూన్, గోల్డెన్ స్పూన్లు, డైమండ్ స్పూన్లు ఏమైనా తయారు చేస్తూ అలా పుడితే తప్పదు, కానీ మెజారిటీ మనం చదువుకునేదే టు గెట్ గుడ్ జాబ్. సో హైయెస్ట్ పేయింగ్ జాబ్స్ వచ్చేవి జనరల్లీ మనకి బెంగళూరు, తర్వాత పూణే, తర్వాత హైదరాబాద్, ఇలా ఆర్డర్ ఉంటుంది. తర్వాత నోయిడా అంటారు. సో దిస్ ఈజ్ ఒరిజినల్ వే ఆఫ్ ఆర్డర్ ఇన్ ఇండియా, అండ్ దెన్ ముంబై, లైక్ దట్. సో కాబట్టి హైటీ హబ్కి, ఇండియాలో హైటీ హబ్కి కూడా దిస్ బెంగళూరు ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్, దిస్ ఎగ్జామ్ ఈజ్, ఓ మై గుడ్నెస్, స్టూడెంట్స్కి కావాల్సింది ఇదే, పేరెంట్స్కి కావాల్సింది ఇదే, పిల్లలకి అందరికీ కావాల్సింది ఇదే. దిస్ ఎగ్జామ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ ఎగ్జామ్స్ in India. I hope every one of you got it. This is the 3 reasons I selected this. But దీనిలో మన తెలుగు స్టేట్స్ వాళ్ళ పార్టిసిపేషన్ చూస్తే మనకు ఒక్కోసారి జాలేస్తుంది. రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. గుర్తుపెట్టుకో, ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, అవేర్నెస్ ఈజ్ ద కీ టు సక్సెస్. తెలుసుకుంటే, దాని గురించి సరైన చాయిస్, నిర్ణయం తీసుకుంటే, యూ మే రీచ్ టు దట్ ప్లేస్, మై డియర్. So awareness is a key to success. Never and ever forget that. So let me go to the next thing is, why these are the top. I think you got it. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఈ కాలేజెస్ అన్నీ కొన్ని అయితే ఇండిపెండెన్స్ డే కన్నా ముందు నుంచే పుట్టున్నాయి. ఎన్ని ఎక్కువ సంవత్సరాల ముందు అది ఎస్టాబ్లిష్ అయి ఉందో, దాట్ కాలేజ్ సమ్ టైమ్స్ విల్ బికమ్ వెరీ స్టాండర్డ్ ఇయర్. డూ యూ నో వై ఉస్మానియా యూనివర్సిటీ ఇస్ సచ్ అ స్టాండర్డ్ థింగ్? మీ పెద్దవాళ్ళని అడగండి, మీ పేరెంట్స్ని అడగండి, లేదా మీ తాత వాళ్ళని అడగండి. దే విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. ఐ హోప్ యూ గాట్ ఇట్. సో ఇఫ్ యూ లుక్ హియర్, ఎస్టాబ్లిష్మెంట్ గురించి కనుక మీరు జాగ్రత్తగా చూస్తే, యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఏం జరిగింది? ఏపీ టీఎస్ చూసుకుందాం. టీఎస్లో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగిందో తెలుసా? సిబిఐటి అనేది 1978, 81, 85. ఐ హోప్ యూ గాట్ ఇట్. అంటే మీ పేరెంట్స్ పుట్టిన టైంలో జరిగి ఉంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్మెంట్. తెలంగాణలో టాప్ తోపు ఇంజనీరింగ్ కాలేజెస్ అనుకుంటున్న ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఆ టైంలో ఎస్టాబ్లిష్మెంట్ జరుగుంటాయి. వెరాజ్ ఇన్ ఏపీలో చూసుకుంటే 1980లో కేఎల్యూ యూనివర్సిటీ పుట్టింది. గాయత్రి విద్యా పరిషత్ అంటాం, వైజాగ్లో తోపు, ఏపీలో తోపు. మొన్న లాస్ట్ ఇయర్ 45 lakhs అబోవ్ శాలరీ వచ్చిన స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 6-7 ఉన్నారంట. వీఆర్ గోయింగ్ టు డూ 1 వీడియో ఆన్ జీవీపీ, గాయత్రి విద్యా పరిషత్ అండ్ విజ్ఞాన్. అండ్ దెన్ come to this is KN stands for కర్ణాటక. ఈ కర్ణాటక కాలేజీలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు పుట్టినాయో తెలుసా డియర్? బిఎంఎస్ కాలేజ్ 1946. ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందే పుట్టినాయి అన్నమాట ఇవి. అండ్ దెన్ గోస్ టు ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ, అండ్ దెన్ గోస్ టు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. సో సచ్ ఎ బ్యూటిఫుల్ కాలేజెస్ విత్ వెరీ 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 ఈజియెస్ట్ ఎగ్జామ్. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ గాట్ ఇట్. లాస్ట్ ఇయర్ రాసిన స్టూడెంట్స్ కొంతమంది, మన ఇన్స్టిట్యూట్ తరపున కూడా కొంతమంది కామెడీకే ద్వారా వెళ్ళి మంచి మంచి కాలేజెస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎంసెట్ కన్నా కొన్ని క్వశ్చన్లు అయితే 1/4 ఈజీ ఉన్నాయి సార్. ఓ మై గుడ్నెస్, 1/4 ఈజీ అంటే తెలుసా? నువ్వు ఎంసెట్లో కనీసం ఒక 1 lakhs రేంజ్లో ర్యాంకు తెచ్చుకునేవాడు అయితే ఇక్కడ నువ్వు వన్ ఆఫ్ ద టాప్ 10 కాలేజెస్లో ఈజీగా సీట్ తెచ్చుకోవచ్చు డియర్. ఇంకా అంతకన్నా అదృష్టం ఏముంటుంది?